హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, నోటికి కమ్మగా ఉండే ఈ రెసిపీ వచ్చేసి మనకి పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా, లేదంటే నైట్ డిన్నర్లోకైనా, ఈవినింగ్ స్నాక్స్ టైప్ అయినా చేసి ఇవ్వచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. తక్కువ టైము, వంటగదిలో ఎక్కువ టైం కూడా ఉండదండి. మనకి ఇంట్లో ఇది ఉంటే చాలండి. ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఈజీగా ఇలా చేసి పెట్టేయచ్చు. ఎంతో హెల్దీకరమైన రెసిపీ ఎలా చేయాలో చూసేయండి. చూసే ముందు మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. 1/2 kg నేను చామదుంప తెచ్చేసుకొని ఈ విధంగా నీట్గా ఖాళీ కుక్కర్లో వేసుకున్నానండి. ఇలా ఖాళీ కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. మనము 1/2 kg చామదుంపకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేయాలండి. సాల్ట్ అనేది వేయకూడదు. ఓన్లీ మనకి చామదుంప వాటర్ వేసి చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కనీసం 3 విజిల్స్ రావాలండి. చామదుంపలు అనేది లావుగా, లేతగా, చక్కగా ఉన్నప్పుడే మనము 3 విజిల్స్ పెట్టండి. లేతగా ఉన్నాయి అనుకో, మరీ లేతగా ఉంటే 1 విజిల్స్, కొంచెం ముదిరినాయి అనుకో ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే చాలు. నేను చూడండి ఈ విధంగా 3 విజిల్స్ పెట్టిన, చూడడానికి చాలా మంచిగా చక్కగా లేతగా ఉన్నాయి, కాకుంటే ఫ్రెష్గా ఉన్నాయి. బాగా మందపడ్డాయండి. ఇవి లావుగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంటాయి. 3 విజిల్స్ పెట్టుకున్నాను. 3 విజిల్స్ పెట్టుకొని ఈ చేతికి మనం ఇది చూస్తున్నారు కదా, ఆయిల్ రుద్దుకోవాలండి. తప్పనిసరిగా ఆయిల్ రుద్దుకొని మనకి 1/2 kg ఆయిల్కి కూడా మనము చామదుంపకి చక్కగా ఇవి రుద్దేసేయాలండి. నూనెని రుద్దిన తర్వాత ఒక చాక్ తీసుకొని చక్కగా చేతిలో ఒక చామగడ్డని బిగ్గరగా పట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం మూలంగా చామదుంప అనేది మనకి చేతికి జిగురుగా రాదండి. త్వరగా కట్ చేసుకునే వీలు త్వరగా ఉంటుంది మనకి. ఇలా చూడండి, స్టవ్ వెలిగించుకొని ఒక 5 నుండి 6 నేను స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా 6 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఎందుకంటే డీప్ ఫ్రై చేయాలండి. అది మనం ఎక్కువ ఆయిల్ అనేది వేయకూడదు. 5 నుండి 6 స్పూన్లు అంటే నేను ఒక చిన్న చెమ్ముతో పోసేసుకున్నాను. అలాగే కట్ చేసిన చామదుంపలు ఉన్నాయి కదండి, అవి కాస్త తెల్ల రంగులో ఉన్న చామదుంపలు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్ములో పెట్టేసి వేపేసుకోవాలి. మంట అనేది ఐలో పెట్టేస్తే టేస్ట్ అనేది పోతుందండి. 1 తులం బంగారం అయితే 1,50,000 రూపాయలు ఉంది అంటారండి. అదేమో నాకైతే తెలియదు. అలా ఈ తెల్లటి ఈ చామదుంపలు ముక్కలని మనం డీప్ ఫ్రై చేసి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఈ విధంగా వేపేసుకోవాలి. ఆ గోల్డ్ కొనలేకపోయినా ఈ గోల్డెన్ కలర్లో ఉన్న చామదుంపలు తింటుంటే సంతృప్తి ఎక్కువగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నామన్న ఫీలింగ్స్ కూడా మన బుర్రకు బాగా తట్టేస్తుందండి. అవి పిల్లలైనా చాలా ఇష్టంతో తినేస్తారు. అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ ఫుడ్ ఎన్ని చేసినా రిస్క్ లేకుండా ఇంట్లో పిల్లలకైనా పెద్దలకైనా మనకి పప్పుచారు అంచుకైనా రసం అంచుకైనా ఒకసారి ఇవి ఇలా చేసామనుకో, అన్నంలో అయినా తినేయచ్చు, స్నాక్స్ టైప్ అయినా తినేయచ్చు అండి. ఇలా అదే కడాయిలో మనము 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని అదే ఆయిల్ మనము ఈ విధంగా పల్లీలు ఒక కప్పుడు అయితే వేపేసుకోవాలండి. ఇలా కప్పుడు పల్లీలు వేపడే మూలంగా మనకి కాజులు ఉంటే కాజులు వేసేసుకోండి. అందులో ఈ తీయటి పల్లీలని నూనెలో వేపేసుకొని అవి కాస్త పక్కకు పెట్టేసుకోవాలి. నేనైతే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అయితే వేసేసుకున్నానండి. కావాలంటే ఇంక కొన్ని పప్పులు ఉంటే జోడు చేసుకోవచ్చు మీరు. నేను మాత్రం ఇవే వేసుకున్నాను. 3 ఎండుమిర్చి సన్నగా ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక 6 నుండి 7 వరకు వెల్లుల్లి రిబ్బలు కూడా దంచేసి ఈ విధంగా వేసేసుకోండి. అప్పుడు ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది, పప్పుల టేస్ట్ చాలా గుమగుమలాడుతూ ఉంటుంది. చామదుంపలు ఈ పోపులో వేస్తే మరింత టేస్ట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తింటే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. 3 రెబ్బల కరివేపాకు కూడా నీట్గా కడిగి పెట్టి ఈ విధంగా వేసేసుకోండి. ఇలా చూడండి, చక్కగా మనకి కరివేపాకు మంచిగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనం మంచిగా ఫ్రై చేసిన చామదుంపలు ఉంటాయి కదండి, ఈ గోల్డెన్ కలర్లో చామదుంపలు చక్కగా వేసేసుకొని ఈ విధంగా చిన్న మంట పైన మరొక 2 నిమిషాలు వేపేసుకుంటే కష్టం అనకుండా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. అలాగే 1/2 స్పూను నేను మిర్చి పౌడర్ వేసుకున్నానండి. మీరు టేస్ట్ను బట్టి వేసుకోండి. కొంచెం స్పైసీగా తింటానంటే ఇంకొంచెం కారం తగిలించుకోండి. రుచికి సరిపడే సాల్ట్, కారం వేసేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా చూడండి, మనకి ఈ విధంగా కలిపేసుకుంటే మంచిగా ఎంతో క్రిప్సీగా ఉండే చామదుంప ఫ్రై అయితే ఇంట్లో ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్, షేరు, మనకి సబ్స్క్రైబ్ కూడా చాలా అమూల్యమైనదండి. మన ఛానల్కి మీ అందరి దయ వల్ల ముందుకు నడిపించాలని నేను కోరుకుంటున్నాను. ఇలా చూడండి, ఫ్రై అయితే అయిపోయిందండి. నేనైతే ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను.
పెట్టేశాను. కాస్త చల్లారినాక మనకి కట్టేయగానే మూత మాత్రం పెట్టకండి. మనకి ఆ కడాయి మీద ప్లేట్ పెట్టడం కానీ మూత పెట్టడం కానీ అలా పెట్టామనుకో చామదుంపలు చక్కగా చలికి వణుకుతారు చూడు, మనం వణికినప్పుడు దుప్పటి కప్పుకుంటాం, అలా మెత్తపడిపోతాయి. ఆ విధంగా మాత్రం మీరు కప్పకండి. ఇలా చూడండి, చక్కగా అన్నం పెట్టుకొని వేడివేడి అన్నంలో దాని పక్కకు ఒక కటార నిండా మంచిగా సాంబార్ వేసుకొని ఈ చామదుంప వేసుకొని తింటే ఆ టేస్టే వేరే. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి.